నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి ఎస్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్గముల వారికి వివాహ సంబంధాలు కుదుర్చబడను. దాదాపుగా 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మరి వీరిని సంప్రదించడానికి వాట్సాప్ నెంబర్స్, అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. మరి వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, మీరు 16 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలుగా మ్యారేజెస్ అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలి అని అంటారు కదా. సో ఇంత పెద్ద డెసిషన్ మీరు ఒక్కళ్ళే ఎలా తీసుకోగలిగారు? ఇలా మ్యారేజ్ బ్యూరో పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా నన్ను 16 సంవత్సరాల క్రితానికి తీసుకెడుతున్నారు. నాకు లలితాదేవి అంటే చాలా ఇష్టం. మా అమ్మవారంటే కోటి లలిత కుంకుమార్చనలు మన ఆంధ్ర అప్పుడు తెలంగాణ విభిన్నం లేదు, ఒకటేగా ఉన్నది. కాబట్టి 16 ఏళ్ల క్రితం నేను చేపించి కొన్ని వేల మంది ఆడవాళ్ళని పుట్టపర్తి సత్యసాయి బాబా వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కలిసి మేము స్వామివారిని సేవించడం, అక్కడ చండీ హోమం లాంటి పెద్ద పెద్ద హోమాలు కూడా, యాగాది క్రతువులు కూడా నా ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు అనుకున్నాను నేను, ఏదైనా ఒక 10 మందికి ఉపయోగపడి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా నాకు చేసేటట్టుగా అమ్మ లలితాదేవి అనుగ్రహించు అని దండం పెట్టుకున్నాను. తర్వాత మేము కాకినాడలో ఉండేవాళ్ళం. కాకినాడలో బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం వలన మ్యారేజ్ బ్యూరో పెట్టాలనే సంకల్పం ఆవిడే కల్పించిందేమో. నలుగురికి ఉపాధి ఇవ్వాలి ఆడవాళ్ళకి అనేది ఉండేది నాకు. ఇప్పుడు కూడా మాది ప్రమీలా రాజ్యమే, అందరూ ఆడవాళ్ళే పనిచేస్తారు నా దగ్గర. ఇదివరకైతే కనుక తెలంగాణ విభిన్నత్వం లేనప్పుడు 10 బ్రాంచులు ఆంధ్ర అంతటా ఉండేవి. అప్పుడు హైదరాబాద్ మేము నివాసులం అయిపోయాము. ఈ పుష్కర కాలం నుంచి ఇంక ఇక్కడే కాబట్టి అక్కడ బ్రాంచుల కన్నా ఇంక ఇక్కడనే డెవలప్ చేసుకున్నాను. ఆ విధంగా అమ్మవారే సౌభాగ్యదాయిని అమ్మవారు, అందువల్ల లలితాదేవి పేరే ఇది. అందరూ భాగ్యలక్ష్మి నా పేరు కాబట్టి ఇది నా పేరు అనుకుంటారు. కాదు అమ్మవారి పేరు. ఓకే, వెరీ నైస్ మా. ఇప్పుడు మామూలుగా ఈ 16 సంవత్సరాల్లో ఆటుపోటులు అనేది ప్రతి బిజినెస్లో కూడా సాధ్యమే. మరి దీన్ని బిజినెస్గా కాకుండా మీరు సొంత పనిగా మీరు చేస్తున్నారు. అదేవిధంగా మీ క్లయింట్స్ కోసం జాతకాలు చూడడం కూడా మీరు నేర్చుకున్నారు కదా. అలాంటప్పుడు ఎటువంటి లోటుపాట్లు ఏమన్నా జరిగాయా ఇప్పటి వరకు? అంటే లోటుపాట్లు ఉంటేనమ్మా, ప్రతి దానిలోనే మీరన్నట్టు కాస్త ఒక నెల బాగుంటుంది, ఓ నెల సోసోగా ఉంటుంది, ఒక నెలలోనేమో మ్యారేజ్లు కుదరవు, అలా ఉంటాయి. కానీ ఏంటంటే మరి అమ్మవారి అనుగ్రహం ఏమో, ఏదైనా ఖర్చు వచ్చినా లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు కుదరకపోయినా కూర్చొని గాయత్రి మంత్రాన్ని నేను చెప్పుకుంటూ ఉంటాను. నాకేం తెలియదమ్మా, అంటే అది అమాయకత్వం అనుకోండి, లేకపోతే అమ్మవారి మీద అభిమానం అనుకోండి. ఎప్పుడు కూడా యద్భావం తద్భవతి, రియాక్షన్ రిఫ్లెక్షన్ భగవంతుడు మనకి ఇస్తాడు అని 100% నేను నమ్మినటువంటి వ్యక్తిని. అందువల్ల నా డెడికేషనే నన్ను ఈ రోజు వరకు, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి 61వ సంవత్సరం నన్ను నడిపిస్తోంది. అంటే ఈ వయసులో కూడా మరి అది ఆమె దయ అనుకుంటాను నేను. అలా ఏదో ఒకటి మ్యారేజ్ కుదరడం, అలాగ నాకు ఏ విధంగా ఆటంకాలు అంటూ లేవమ్మా. ఫస్ట్ పెట్టిన వెంటనే మాత్రం ఏ ఫోటోలు తెలీదు, ఏమీ తెలీదు, అనుభవం లేదు. 16 ఏళ్ల క్రితం వాళ్ళు నా కస్టమర్లే నాకు మాట్లాడటం నేర్పించారు. నిజంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉండడం వేరు, మనము అన్ని రకాలుగానే కూడా బిజినెస్ పరంగా, అంటే ఇది బిజినెస్లో ఎప్పుడు అనుకోలే, సేవా దృక్పథంతో అనుకున్నాను. అలా అనేసి మేము మరి అక్కడ రెంట్లు, తర్వాత వీళ్ళందరికీ జీతాలు అన్నీ ఇచ్చుకోవాలి కాబట్టి తప్పదు కొన్ని. కానీ అది స్వచ్ఛంగా చేయొచ్చు, స్వచ్ఛంగా చేయొచ్చు. అది దానిలో మాత్రం ఒక నిబద్ధత ఉంది, అది అన్నీ అనుసరిస్తున్నాను. అందువల్ల ఎప్పుడూ హ్యాపీగా ఉన్నాను. అంత కష్టాలు కూడా దేవుడు కలగనివ్వలే నాకు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారమ్మా, అది కూడా మీ పేరుతోనే. భాగ్యలక్ష్మి గారు పొన్నూరు నుంచి. మా నమస్తే అండి. నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. మేడం, నాకు 2 బాబులు మేడం. అమ్మా నాకు 2 బాబులు. చెప్పండి. పొన్నూరండి మేడం. అబ్బాయిలు 2 ఇంటర్ వరకు చదువుతున్నారు. అదే
మ్యారేజ్ చూస్తారని ఇప్పుడే నేను చూసాను. ఇంతవరకు మీ ఛానల్ చేయట్లేదు, నాకు తెలియదు. పర్వాలేదమ్మా, ఇంటర్మీడియట్ ఇవాళ ఏందో లక్కుగా కుదిరింది. పర్వాలేదమ్మా, సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. తర్వాత ఏంటంటే అబ్బాయిలు ఇంకా చదువుకునేటట్టుగా ఉంటేనే బాగుంటుందమ్మా. ఇంటర్మీడియట్ అంటే పిల్లనిచ్చేవాళ్ళు తొందరగా ముందుకు రారు. ముఖ్యంగా మా దగ్గర ఇది భాగ్యనగరంలో ఉంటున్నాం కదా, ఈ భాగ్యనగర వాసులు ఆడపిల్లలందరూ బీటెక్లు చేసేస్తున్నారు, డిగ్రీలు కాదు పీజీలు చేసేస్తున్నారు. అందువల్ల కొంచెం ఆ విషయంలో నేను మీకు సహకరించలేను, సారీ. ఇప్పుడు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో, సో దీని ద్వారా చాలామంది మహిళలకు మీరు ఉపాధి కల్పించారు కదా, సో మీ ద్వారా పెళ్ళిళ్ళు కుదుర్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా? ఉంటుందమ్మా, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అంటే సర్వీస్ ఛార్జెస్ అంటాం మేము. ఆ సర్వీస్ ఛార్జెస్ పెళ్లి కుదిరే వరకు సర్వీసు. ఓకే, ఒకసారి రిజిస్టర్ అయిన వ్యక్తి వివాహం అయ్యే వరకు కూడా అదే విధంగా ముందుకు పోతూ ఉంటాము. అంతేగాని మధ్యలో మీరు 3 నెలలు అయింది తిరగేయండి, 6 నెలలు అయింది మళ్ళా బోర్లేయండి, ఇట్లా అనేది ఏం లేదు. ఫస్ట్ నుంచి ఒక నిబద్ధత ప్రకారం పోతాము. వాళ్ళు తిరిగి మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి మళ్ళీ తిరిగి కట్టిన వాళ్ళు కూడా చాలా వరకు లేనట్టే లెక్క. ఓకే ఓకే, ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు కట్టినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతే కానీ అంతకన్నా ఏం లేదు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కొత్తగూడెం నుంచి రామారావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి బాబు. నమస్కారం అండి అమ్మగారు. నమస్కారం, చెప్పండి అయ్యా. మాది కొత్తగూడెం అండి. మా అబ్బాయి వివాహం లేట్ అవుతుంది, కారణం ఏందో అర్థం కావట్లేదు. ఓకేనండి. 19/9/80 డేట్ ఆఫ్ బర్త్. మొన్న మేము లైవ్ లో ఫోన్ చేస్తే మీరు అక్కడికి ఫోన్ చేయమన్నారు ఆఫీస్ కి. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే నా వాట్సాప్ నెంబర్కి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. నేను చూస్తాను, కార్యక్రమం అయ్యాక నేనే స్వయంగా మాట్లాడతాను, సరేనా? ఏ నెంబర్ కట్టమంటారు? 9866044439. దానికి పెడితే పోవట్లేదండి. అయితే మేము ఇంకొక అమ్మాయితో మాట్లాడాము. అయితే మేము తర్వాత నేను ఫోన్ చేసి మరి మాట్లాడతానండి అని ఆన్లైన్ పని చేయట్లా చేసి సమాధానం చెప్తున్నారు మాకు. సరే, పర్వాలేదు. నేను వాళ్ళతో మాట్లాడతాను, మీ నెంబర్ తీసుకుంటాను, సరేనా? ఇప్పుడు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, గుంటూరు నుంచి వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట అనిల్ కుమార్ అండి. ఓకే మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అబ్బాయి పేరు వెంకట అనిల్ కుమారా? వెంకట అనిల్ కుమార్. ఓకే అమ్మా, ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన? డిగ్రీ చదివాడండి. క్యాస్ట్ ఏంటి? కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ 87. ఓకే అమ్మా, సరే అమ్మా. మీరు అబ్బాయికి మీ కులం ఏంటమ్మా? వైసెస్. ప్రజెంట్ ఏం చేస్తున్నాడు పిల్లాడు? పుస్తిక్ కంపెనీలో. ఓకే, వివరాలు బయోడేటా పెట్టండి, చూద్దాం మనం. ఓకే, ఇప్పటి వరకు మనం చూసుకుంటే అమ్మాయిలు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు అని అనుకొని, సో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా, సో అలాంటి సంబంధాలు ఏమన్నా ఇవాళ మనం చూడగలమా? చాలా సంబంధాలు ఉన్నాయమ్మా. ఇంటర్ క్యాస్ట్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు చెరుకో క్యాస్ట్ అయ్యుండి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఆ కులాల్లో వర్ణాల్లో అవ్వకపోతే వేరే కులం చేసినవి ఉన్నాయి సందర్భాలు. వాళ్ళ పిల్ల పాపలతో అద్భుతంగా ఉన్నారు. అందువల్ల ఇంటర్ క్యాస్ట్ అనేది మనం తీసిపడేయాల్సిన విషయం ఏమీ కాదు. ఎవరి నిబద్ధత వాళ్ళకి ఉంటే, మన ఇండియన్ కల్చర్లో పుట్టాం మనకు ఆటోమేటిక్గా మన రక్తంలోనే తప్పులు ఒప్పులు ఉన్నాయి. అందువల్ల అవి పాటిస్తే అన్ని రకాలుగా అన్నీ కూడా బాగానే ఉంటాయి. అన్ని వర్ణాలు మంచివేనమ్మా, కులాలు ఏం చెడ్డవి కాదు, మన యొక్క భావనలే చెడ్డవి. ఓకే మా వ్యూవర్స్ కోసం కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, అమ్మాయి హైదరాబాద్లో పనిచేస్తుంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 7 lakhs ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 150K వస్తుంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం కూడా వీళ్ళు చూస్తామంటున్నారు గంగపుత్ర క్యాస్ట్ వాళ్ళు. అదేవిధంగా అమ్మాయి కులాంతర వివాహానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, MBA చేసింది, మేనేజర్గా పనిచేస్తుంది, 22 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి.
ఎండి క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్ మేనేజర్గా ఉంది, 40,000 శాలరీ వస్తుంది. ఈ పిల్లకి కూడా తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల, 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో చేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. 100K. ఓకే, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారమ్మా. యేసురాజు రాయచూరు నుంచి. యేసురాజు గారు నమస్తే అండి. నమస్కారం మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే అబ్బాయి మ్యారేజ్ గురించి చేశాము. ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నారండి? సివిల్ ఇంజనీరింగ్. ఓకే, ఆయన జాబ్ చేస్తున్నారండి. ఆయన నా వాట్సాప్ నెంబర్కి కొంచెం ఆయన ఫోటో డీటెయిల్స్ పెట్టండి. మీ వర్ణం ఏంటండి రాజుగారు? మీ వర్ణం ఏమిటి? గోత్రము క్షత్రియుల. ఓకే అండి, పంపించండి, మనం చూద్దామండి. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారమ్మా. రమ గారు పిఠాపురం నుంచి. రమ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా రమ్మగారు. అదండి, మా మేనల్లుడు ఉన్నానండి. ఆ అబ్బాయికి ఇంకా మ్యారేజ్ అవుతలేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవుతలేదు. ఆ అబ్బాయికి కొంచెం చూస్తారు, మీరు ఏమన్నా చెక్ చేస్తారని ఫోన్ చేశానండి. సరే అమ్మా, వాట్సాప్ నెంబర్కి మీ మేనల్లుడు వివరాలన్నీ పెట్టండి, చూస్తానమ్మా. ఓకే ఓకే. మా గోత్రాలు కలిస్తే సంబంధాలు కలుస్తాయా? గోత్రాలు ఒకే గోత్రం వివాహానికి పనికిరాదు. ఓకే. ఎందువల్ల అంటే కనుక ఒక వశిష్ఠ గోత్రం, ధనుంజయ గోత్రం, అలా క్షత్రియాసులో కొన్ని గోత్రాలు. అదేవిధంగా ప్రతి వర్ణానికి ఇప్పుడు వైశ్యాసులో మిథునకుల గోత్రం, అలా కొన్ని గోత్రాలు. అదేవిధంగా చూసినట్లయితే బ్రాహ్మిన్స్లో హరితస గోత్రం, భారద్వాజస గోత్రం, అలా కొన్ని గోత్రాలు. అలా గోత్రాలు ఒకటైతే స్వగోత్రీయులకి వివాహం చేయకూడదు. ఎందువలన అంటే కనుక వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారు అంటే ఆ ఋషి యొక్క పరంపరే కదా అన్నది ఆలోచిస్తారు అనమాట. ఆలోచించి అలా చేసుకోరు. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారమ్మా. శైలజ గారు కృష్ణా జిల్లా నుంచి. శైలజ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పండి శైలజ గారు చెప్పండి. మా బాబు ఉన్నాడండి పెళ్లికి. అదే కాస్ట్ ఏంటమ్మా? వైశాఖ అండి. ఓకే అమ్మా, ఏం చదువుకున్నాడు అబ్బాయి? ఏం చేస్తున్నాడు? ఎంబీఏ చదివాడు, సిల్వర్ బిజినెస్ చేస్తాడు. సరే అమ్మా, అబ్బాయి బయోడేటా పెట్టండి, బయోడేటా ఫొటోస్ పెట్టండి అమ్మా వాట్సాప్కి. ఓకే అమ్మా. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారమ్మా. సత్య గారు ఆకువీడి నుంచి. సత్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మా బాబుకి అమ్మా సంబంధం కోసం వెళ్ళి చూసినా అవ్వట్లేదండి, చెప్పాలి దాని గురించి. బాబు హ్యాండిక్యాప్, బాబు ఒక్క చెయ్యండి హ్యాండిక్యాప్. అమ్మా చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. బాబు చెయ్యి ఒకటి ఉండదండి. అయ్యో, ఓకే అమ్మా, తప్పనిసరిగా. మీ క్యాస్ట్ ఏంటమ్మా? కాపులండి. బాబు ఎంబీఏ చదివాడండి, అమ్మా ప్రస్తుతానికి అకౌంటెంట్ గా చేస్తున్నాడు. సరే బండి అన్ని తోలుతాడండి, కాకపోతే ఎన్ని సంబంధాలు చూసినా అవ్వట్లేదండి. అదేనమ్మా, అదే ప్రాబ్లం కదా. అప్పుడు అన్నీ ఉండి ఏదైనా ఒక చిన్న మాట తేడా ఉన్నా, లేకపోతే చిన్న తేడా ఉన్నా, ఒక ఇది లేకపోయినా కొంచెం అవతల వాళ్ళు ఆలోచిస్తారు కదమ్మా. చూద్దామమ్మా, తప్పనిసరిగా పంపించండి, బయోడేటా ఫొటోస్ పెట్టండి. ఎవరు అంగీకరిస్తారా అన్నది మేము కూడా చూసుకుంటాం. సరేనా అమ్మా? ఇప్పుడు కొంచెం బయట మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు ఏంటి అని అంటే, ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే 3 నెలల్లో కానీ 9 నెలల్లో కానీ 1 సంవత్సరంలో కానీ మీ సంబంధం మేము కుదర్చకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాము అని అంటారు. సో అలాంటిది ఏమన్నా ఉందా? అలాంటిది ఏం లేదమ్మా. ఎందుకంటే మనము ఎందుకమ్మా అబద్ధాలు ఎందుకు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తిరిగి ఎవరిస్తున్నారు చెప్పండి. కబుర్లు ఎన్నన్నా చెప్తాము మనం, అది పూర్తిగా ఆచరణాయోగ్యం కావాలి కదా. మీకు సర్వీస్ ఇచ్చామండి, మీకు సర్వీస్ ఇచ్చాం కాబట్టి మేము తిరిగి అట్లా ఇస్తాం అంటారు. ఇదే మాట అదే విధంగా వస్తుంది. అందుకని అబద్ధాలు ఎందుకు, మోసాలు ఎందుకు. మనం నిజాయితీగా మనం పని చేసి పెళ్లి చేద్దాం. పెళ్లి చేశాక వాళ్ళు మంచిగా మనకి ఒక గుడ్ ఇది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత గుడ్ విల్ కూడా ఇస్తారు మళ్ళీ మాకు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇన్నాళ్ళు సర్వీస్ చేసినందుకు పెళ్లి కుదిరిన తర్వాత గుడ్ విల్ ఇస్తారు. మరి అలాంటిది ఆ విలువ 10 మందికి చెప్తారు. ఒక 10 సంబంధాలు వస్తాయి మనకి. ఇవన్నీ పొగట్టేసుకొని మీకు తిరిగిస్తాం, మీరు ముందు కట్టేయండి అంటే అది ఎలా అవుతుంది? అది సజావుగా చేసేవాడు అలా చెప్పడు.
ఓకే నిర్మోహమాటంగా నేను చెప్తున్నా. ఓకే మా కాలర్ సిద్ధంగా ఉన్నారు. రామస్వామి గారు గుత్తూరు నుంచి. రామస్వామి గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి బాబు రామస్వామి గారు. మేడం మాకు 5 మంది కూతుర్లు మేడం. 5 మంది కూతుర్లు, ఒక కొడుకు మేడం. అది మేడం 5 మంది కూతుర్లు మాకి, ఒక కొడుకు మేడం. చెప్పారండి, చెప్పండి. కొడుకు వచ్చేసి బీటెక్ అయిపోయింది మేడం, ఎక్కడ సెట్ కాలేదు. బీటెక్ అయిపోయింది. సరే సరే, అయితే మీరు ఏమిటిది, మీకు ఏం కావాలి? అబ్బాయి జాతకం చూడాలా, పెళ్లి సంబంధం కావాలా? మేడం అబ్బాయి జాతకం మేడం. సరేనండి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అబ్బాయి పేరు అన్నీ కూడా నాకు వాట్సాప్ నెంబర్కి పంపించండి. తప్పనిసరిగా కార్యక్రమం అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తాం. ఇప్పుడు యుఎస్లో అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ లుక్స్ అంటారు కదా, సో పెళ్లి చూపులు అరేంజ్ చేయాలంటే మీరు ఎలా అరేంజ్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. యూఎస్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడ తల్లిదండ్రులకు పరిచయం చేస్తాం. చేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి ముందు ఫోటోలు చూసుకుని ఓకే చెప్తారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్స్, వాళ్ళ హైట్లు, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ పిల్ల అయితే నాకు సరిపోతుందని అబ్బాయికి, ఈ పిల్లాడైతే ఓకే అనేది అమ్మాయికి వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కలుసుకునే ఏర్పాటు, ఫోన్లు మాట్లాడుకునే ఏర్పాటు అన్నీ కూడా ఫోన్ నెంబర్లు మార్చి ఇచ్చి ఒకరికొకరు మాట్లాడుకునేలాగా వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ యొక్క వివరాలన్నీ కూడా మీరు మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో అన్నారు పెళ్ళంటే 7 తరాలు అన్నారు. ఆ 7 తరాలు కాకపోయినా ఈ తరాల్లో ఏమన్నా వీళ్ళలో ఏమైనా పరపత్యాలు ఉన్నాయా, బాగుందా లేదా, సంబంధం, ఇల్లు వాకిలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. చేసుకున్నాక అప్పుడు పిల్లలు కూడా అక్కడ కలుసుకొని ఓకే అని అనుకుంటే అప్పుడు ఇక్కడ ముహూర్తాలు పెడతారు. అలా చేసిన సంబంధాలన్నీ కూడా భగవంతుడి దేవాల సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం అమ్మ. నేను అబద్ధాలు చెప్పను, మోసాలు ఉండవు, డైరెక్ట్గా వాళ్ళని వీళ్ళని కూర్చోబెడతాను. ఇదే ఉద్యోగం, శని ఆదివారాల్లో నా ఉద్యోగమే అది. ఓకే అమ్మ, ఇప్పుడు మామూలుగా పెళ్ళి కాబట్టి సో ఖచ్చితంగా అబద్ధాలు చెప్పినా సరే ఏదో ఒక విధంగా అయితే మనం బయటపడాల్సి అయితే ఆ రోజైతే ఒక రోజు అయితే వస్తుంది కదా. సో పెళ్ళిళ్ళు అనేవి మిమ్మల్ని పూర్తిగా నమ్మి మీ మీద వదిలేస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటారనేది అయితే మాకైతే అర్థమవుతుంది, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. సో కాలర్ సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి మేడం ఉన్నారు, మా అబ్బాయి ఉన్నాడండి. అమ్మా ఏం చదువుకున్నాడు అబ్బాయి? బాబాయ్ బిఎస్సి పాస్ అయ్యాడండి కంప్యూటర్స్. తర్వాత ఇప్పుడు సర్వరాయ షుగర్స్ లో పనిచేస్తున్నాడండి వేమగిరి. 43 years ఉంటాయండి, పెళ్ళి అవ్వలేదు. 43 years, అబ్బా ఏమ్మా లేట్ అయిపోయింది. సరే పంపించండి ఎవరైనా. అమ్మ సరైన జాబ్ లో సెటిల్ అవ్వక ఏదో మరుగులకి జాబులు లేవు, ఇలా భయపడి చేయలేదు. సరే సరే అమ్మా, చూద్దాం అమ్మా. మీరు ఏమిటమ్మా వర్ణం ఏమిటి? మేము ఆరివేలి యోగులు అండి, బ్రాహ్మిన్స్. అదే అర్థమైంది నాకు. ఓకే అమ్మా పంపించండి, నేను ప్రయత్నం చేస్తానమ్మా. ఓకే మా ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. మహేంద్ర గారు కడప నుంచి. మహేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. బూరుగ మహేంద్ర అని నాయ బ్రాహ్మణ్స్. ఓకే. బీటెక్ డెల్ కంపెనీలో జాబ్ చేస్తాడు మేడం. ఆయనకు మ్యారేజ్. సరేనండి, మంచిదండి. మనకి వాట్సాప్ నెంబర్ పెట్టాను మేడం, అది బయోడేటా పంపించారా? నాయి బ్రాహ్మణ్స్. ఓకేనండి, తప్పనిసరిగా నేను చూస్తానండి. చూసి మీకు తగినటువంటి మ్యాచెస్ చెప్పడం జరుగుతుందండి. ఓకే, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. పిల్ల 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 27 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే పనిచేస్తుంది. క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉంది. ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముందురాజ్ కాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. 1 lakh శాలరీలో ఉంది.
పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ ఎంఐ 8 లక్షల జీతంలో ఉంది. పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. తర్వాత గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 40,000 శాలరీలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. మా ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సూరిబాబు గారు కాకినాడ నుంచి. సూరిబాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మరి మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇది మా పెద్ద బాబుకి మ్యారేజ్ కోసం చూస్తున్నామండి. అది మీకు సంబంధాలు ఏమన్నా మీ ద్వారా తప్పనిసరిగానండి. ఏమండి కాపులండి మీరు? మేము చాతాడ శ్రీ వైష్ణవ్ అండి. చాతాడ శ్రీ వైష్ణవ BCBలోకి వస్తుందండి. అవునండి. సరేనండి, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి నాకు వాట్సాప్కి. ఏమండి మనకి చాతాడ శ్రీ వైష్ణవ తక్కువగానే ఉన్నారు, కానీ ఏమో ఏ ఒక్క సంబంధమో కుదరొచ్చు కదా, చూద్దామండి, ప్రయత్నం చేస్తాను. ఓకే. మా ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. పుల్లయ్య గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. పుల్లయ్య గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. ఎవరికి పెళ్ళి? మీరు టీవీ చూడకుండా మాట్లాడండి, అలా అయితేనే మీరు మాట్లాడగలరు. మా అమ్మాయికి బీటెక్ అయిపోయిందండి. ఓకే అండి. క్యాస్ట్ ఏమిటి? కులం ఏంటండి మీది? మేరాలండి. ఏమండి? మేరాలు. ఓకే, సరేనండి. బయోడేటా ఫొటోస్ పెట్టండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు. మీ అబ్బాయికి తగిన సంబంధాలు మీ వర్ణంలో ఉన్నాయో లేదో చూసుకొని మాట్లాడతాం. సో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కావాలమ్మా. ఓకేనండి. క్యాస్ట్ ఏమిటండి? బ్రాహ్మణ్ అండి. బ్రాహ్మిన్స్. ఓకేనండి. తప్పనిసరిగా అమ్మాయి ఏం చదువుకున్నారు? MBA చేసింది. ఓకేనండి. అమ్మాయి బయోడేటా ఫొటోస్ పంపించండి శ్రీనివాస్ గారు. పంపిస్తే ఆ ఫార్మాలిటీల విషయం తర్వాత మాట్లాడదాము. అంటే మీరు ఏ శాఖకి చెందిన వాళ్ళు, ఇవన్నీ కూడా వివరాలన్నీ తీసుకున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడదామండి. అండి మీరు దానికోసం వర్రీ అవ్వకండి. ఆడపిల్లలంటే కొంచెం చూసే ఉంటాం మేము కూడా. నేను కూడా ఒక స్త్రీనే కదా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయా, అయిపోయాయా? ఎప్పటి వరకు ఉన్నాయి ముహూర్తాలు? ముహూర్తాలకి నిజంగా చెప్పాలంటే చాలామంది ఏమంటారు, అన్సీజన్ అంటూ ఉంటారు కదా. నిజంగా చెప్పాలంటే మా మ్యారేజ్ బ్యూరోలకి సీజన్ కంటే అన్సీజన్లోనే ఎక్కువ మంది పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతుర్ని ఎదుర్కోవడానికి మేము బిజీగానే ఉంటాము. కారణం ఏంటంటే కనుక ముహూర్తాలు ఈ నెలాఖరికి, అంటే ఏప్రిల్ నెలాఖరి వరకు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అసలు సాధారణంగా చెప్పాలంటే కనుక మూఢాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ముహూర్తాలు కాస్త ఇంచుమించు 20వ తారీఖు దాటిన తర్వాత లేనట్టుగానే లెక్క. అంతవరకు అయితే ఓకే. కానీ ఏంటంటే వాళ్ళు కొంతమంది కొన్ని ప్రాంతాలలో వాళ్ళ బ్రాహ్మణులు చెప్పినటువంటి విధానంగా ఆయా పంచాంగాలను బట్టి చేస్తూ ఉంటారు. అందువల్ల దాన్ని మనం మాట్లాడటానికి లేదు. ఏప్రిల్ నెలాఖరు తర్వాత లేవు అనుకోండి, ఒక బండ గుర్తు. అయితే పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మంచి ముహూర్తం నిర్ణయించుకొని ఆ ముహూర్త బలంతో వివాహం అయితే వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ మ్యారేజ్ లింక్స్ అని ఉంటాయి కదా, సో యాప్స్ ద్వారా వాళ్ళ ప్రొఫైల్ వీళ్ళ ప్రొఫైల్ మ్యాచ్ అయితే సో వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా కలవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో దానికి రిజిస్ట్రేషన్ ఫీజు లైక్ 200, 300 అలా కొన్ని ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి యాప్లని ఎంతవరకు నమ్మొచ్చు? నేనైతే మనుషులు కూడా, అంటే నేను ఈ విషయాన్ని నిర్భయంగా చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రొఫైలు తీసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యాప్ని నేను నమ్మను. ఎందుకని అడగండి, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు, మనకి ఫీజు కట్టి మన దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటివన్నీ కూడా మేము ఎవరినన్నా ఎంటర్టైన్, ఇప్పుడు చాలామంది చిన్న వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. పాపం వాళ్ళు పట్టుకుటి కోసం వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఏదో తిరుగుతూ ఉంటారు, కొన్ని ఆల్బమ్స్ పట్టుకుంటారు. వాళ్ళందరికీ నేను వ్యతిరేకని కాదు, కానీ నేను ఎవరివి తీసుకోను. నేను నా దగ్గర ఎవరికి ఇవ్వను. అది ఫస్ట్ నుంచి ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ వలన ఏంటంటే కనుక నేను బతికిపోయాను. ఎందుకంటే అబద్ధాలు నాకు అక్కర్లా, మోసం అక్కర్లేదు, ఉన్న విషయం నిర్భయంగా మాట్లాడతాను. ఎక్కడ భాగ్యలక్ష్మి గారు తప్పు మాట్లాడారు, లేకపోతే మాకు అబద్ధం చేసి చెప్పేసి పెళ్లి చేశారు, ఆ మాట అనిపించుకోలేదమ్మా. ఈ జీవితానికి ఆనందం చాలు.
మంచిదమ్మా. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ప్రసాద్ గారు బైంసా నుంచి. ప్రసాద్ గారు నమస్తే అండి. హలో మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే బాబు, చెప్పండి. మేడం, మా పాపది 5 months ఇప్పుడు. ఆ, అయితే ఇప్పుడు ఎంట్రుకలు ఏ వారము తీయాలి మేడం? మా పాప, చంటి పాపకి వెంట్రుకలు తీయాలి అంతేనా? ఏ వారం మంచిగా ఉన్నది? ఏ వారం అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అయ్యా, అమ్మాయి నక్షత్రాన్ని బట్టి చూసుకోండి, ఆ మంచి నక్షత్రం చూసుకోండి. ఆ నక్షత్రాన్ని బట్టి మంచి నక్షత్రం చూసుకొని మంగళవారం, శుక్రవారం, శనివారం కాకుండా అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి వెళ్ళారనుకోండి, అప్పుడు శనివారం నాడు కూడా తలనీలాలు అర్పించవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కొండ మీద ఏమీ తప్పు ఉండదండి. మంగళవారం, శుక్రవారం సాధారణంగా చెయ్యరు ఫస్ట్ టైం. ఓకే, తర్వాత కూడా అంతే, మంగళవారం, శుక్రవారం మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారమ్మా. సో ఓకే, ఆ కాలర్ కనెక్ట్ అయ్యేలోపు సో మీకు సంబంధించిన ఎటువంటి పెళ్లి సంబంధాలకైనా అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, సో మీ ప్రొఫైల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తే మేడం మీకు రిప్లై ఇస్తారు. సో ఇంకొన్ని ప్రొఫైల్స్ చూసి క్లోజ్ చేద్దామా? అలాగేమ్మా. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి ఈయన యుఎస్లో ఉన్నాడు. 280K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. 150K వస్తుంది, 18 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి, షేరా ప్రాపర్టీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసి ఎంఎస్ చేశాడు. ఈయన జర్మనీలో చేస్తున్నాడు. 60 లక్షల జీతం, జర్మనీ గవర్నమెంట్ జాబ్ ఈ అబ్బాయి. అందుకని మీరు ఎవరైనా సరే నిష్కల్మషంగా మా జర్మనీ వెళ్ళాలి సరదాగా అంటే 3 నెలలకి 6 నెలలకి కూడా ఆ అబ్బాయి వెళ్ళొచ్చు, రావచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా గర్ల్స్, రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యూఎస్లో 180Kలో ఉన్నాడు. 180Kలో ఉంది ఈ పాప. H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. యూఎస్ మ్యాచ్ కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ మేనేజర్గా పనిచేస్తూ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి వెల్ సెటిల్డ్, హైదరాబాద్లోనే చేస్తుంది జాబు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS MD డాక్టరు, 2 లక్షల ప్యాకేజీలో ఉంది, నెలకి ఎంఐ. వెనకాల కూడా 4 కోట్ల ఆస్తి ఉంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెడ్డి క్యాస్టు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా మమ్మల్ని సంప్రదించగలరు. చాలా చక్కటి ప్రొఫైల్స్ చూపించారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.